శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఓపిక పడండి. శేఖర్ రెడ్డి గారు 4 రెట్లు పైగా పెంచడం వాస్తవం, డిజిటల్ పేమెంట్లు తీసేయటం వాస్తవం. కేవలం కొన్ని డిస్టరీస్ మాత్రమే, వారి బ్రాండ్లు మాత్రమే రాష్ట్రంలో ప్రమోట్ అయిన మాట వాస్తవం. మ్యాన్స్ హౌస్ లాంటి మందు అసలు రాష్ట్రంలో కొన్ని షాపుల్లో దొరికే పరిస్థితి కూడా ఉండేది కదా, అది అందరూ తెలిసిందే. సో దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడకూడదు. ఇప్పుడు ఆ బ్రాండ్ల గురించి మాట్లాడితే మళ్ళీ అంటే వేరే విధంగా పబ్లిక్ అనుకుంటారా అనేటువంటి అంశం కూడా మనం అనుకోవడానికి లేదు. కొన్ని బ్రాండ్లు ఏదైతే మధ్యతరగతి వారు ఇష్టంగా తాగేటువంటి మ్యాన్సన్ హౌస్ లాంటి, ఏదైతే రాయల్ ఛాలెంజెస్ లాంటి బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు దొరకలేదు. దొరికినా కూడా 2-3 రెట్లు రేట్లకి అవి అమ్మిన పరిస్థితి ఉంది షాపుల్లో. అది అందరికీ తెలుసు, అది మద్యం ప్రియులకు ఎక్కువ తెలుసు. నాయుడు గారు మా ప్రభుత్వం యొక్క పాలసీ ఏంటి? లిక్కర్ పాలసీ ఏదైతే రేట్లు డబల్ ట్రిపుల్ చేయడం మా ప్రభుత్వం చేసాం. మా పాలసీ సరే శేఖర్ రెడ్డి గారు ఓకే